దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఒకసారి వాక్యం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేద్దాం. మా దేవా ప్రభువా, నీకు వందనాలు నాయనా. దినము నీ వాక్యంను ధ్యానించుటకు మాకు ఇస్తున్న ఈ కృప కొరకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీ సందేశము అనుగ్రహించండి, మాలో గొప్ప శక్తిని నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన చదువుకుని మనము ఒక వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుడు నా ప్రాణమునకు సేద తీర్చువాడవు నీవే దేవా. నా కాపరి, నా కాపరి, నా కాపరి నీవే. మంచి కాపరి, నా కాపరి, నా కాపరి నీవే. దేవుడి వాక్యం దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము మనకు చాలా సంతోషాన్ని కలిగించే పుస్తకం. కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంటుంది. సంతోషకరమైనటువంటి శుభవచనాలు కీర్తనలు ఎన్నో మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. 23వ కీర్తన బాల్యం నుండి, చిన్నప్పటి నుండి కూడా అందరికీ నేర్చుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక కీర్తన. మెమరైజ్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. బిడ్డలకు తల్లి తండ్రి చిన్నప్పటి నుండి కూడా ఈ వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటారు. 23వ కీర్తన సండే స్కూల్లో ప్రతి సండే స్కూల్ విద్యార్థికి సండే స్కూల్ టీచరు నేర్పిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. కేవలము మెమరైజ్ చేయటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి, వళ్ళించటానికి మాత్రమే కాదు, కానీ దీనిలో దేవుడు మన కొరకు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను ఇమిడ్చి ఉన్నారు. కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన చాలా ప్రశస్తమైనటువంటి కీర్తన. ఈ కీర్తనను దావీదు మహారాజు రాసినట్లుగా మనము చదువుతూ ఉంటాము. దావీదు మహారాజు యొక్క అనుభవం, దావీదు మహారాజు యొక్క విశ్వాసం, దావీదు మహారాజు యొక్క నిరీక్షణ, ఆధ్యాత్మిక జీవితము ఈ కీర్తనలో మనము చూస్తూ ఉంటాం. దావీదు మహారాజు ఈ కీర్తనను పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉన్నాడని మనం గ్రహించుకుందాం. ఈ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు మనము ధ్యానం చేస్తే ఇవి 6 ఆధ్యాత్మిక సందేశాలను మన తెలియచేస్తూ ఉంటాయి. 6 ఆధ్యాత్మిక దృక్పథాలను మనకి బోధిస్తున్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క వచనం, ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క వచనము ఒక్కొక్క సందేశము, ఒక్కొక్క వచనము
ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని మనకి కలుగు చేసి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మనకు కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వచనము కూడా చాలా విలువైనటువంటి వచనం. ఈరోజు నేను 5వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. 5వ వచనము 2వ భాగం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ వాక్యము నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనేక ఆత్మీయ సత్యాలు దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. 2004వ సంవత్సరంలో మేము గృహాన్ని నిర్మించుకుంటూ ఉన్నాం. మా దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది. చేతిలో కొంత ద్రవ్యాన్ని సమకూర్చుకొని ఇంకా కొంత ద్రవ్యము పలు విధాలుగా మేము ఎర్న్ చేయాలని, ఆ కార్యక్రమానికి కావలసిన వనరులను వివిధ రీతులుగా మేము సమకూర్చుకోవాలని ప్లాన్ చేసుకుని చేతిలో ఉన్న కొద్ది మొత్తంతో ప్రారంభించాము. చాలా పెద్ద ప్లాన్ వేసాం. మా దగ్గర ఉన్న డబ్బు చాలా పరిమితమైనటువంటి ఆదాయం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ ఇంటిని కట్టడం మేము ప్రారంభించాం. దేవుని మహాకృప వలన దేవుడు మాకెంతో సహాయం చేసి ఆ గృహాన్ని 4 నెలల్లో కంప్లీట్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ గృహము నిర్మించబడుతూ ఉన్నప్పుడు నాకు దేవునిలో ఆనందం కలుగుతూ ఉండేది. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ వచనాన్ని నేను ఆధ్యాత్మిక దృక్పథంతో ఆలోచన చేసేవాడిని కాదు. ఈ వచనము మేము గృహాన్ని నిర్మిస్తున్నంత కాలములో ధ్యానిస్తూ ఉండేవాడిని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతాం. కాబట్టి ఈ గృహాన్ని కట్టేటప్పుడు దేవుడు నాకు ఏమీ కొదువ చేయడు, సమస్తము అనుగ్రహిస్తాడు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన ఈ టాస్క్ని, ఈ గృహాన్ని నిర్మించే ఈ ఒక గొప్ప బరువును ఆయన నా పక్షాన మోస్తాడు. నాకు ఏమి కొదువ ఉండదని ప్రతి నిత్యము నేను ధైర్యపడుతూ ఉండేవాడిని. అలాగే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ ఉండేవాడు. ఏ దినమునకు కావలసిన సహాయము, ఏ దినమునకు కావలసిన ఆర్థిక సహాయము ఆ దినము మాకు సమకూర్చబడుతూ ఉండేది. డబ్బు లేదు అని ఏ రోజు పని ఆగలేదు. పలానా లోన్ శాంక్షన్ అవ్వాలని కానీ, లేకపోతే పలానా వారు ఇస్తానన్న డబ్బు ఇంకా ఇవ్వలేదని కానీ, ఏ కొదువ లేకుండా దేవుడు మా గృహాన్ని అతి శీఘ్రముగా నిర్మాణం జరిగించాడు. చాలా త్వరగా నిర్మాణం జరుగుతూ ఉండేది. త్వరగా ఆ నిర్మాణ క్రమము జరుగుతూ ఉన్నప్పుడు, ఆ రూపురేఖలు మారుతూ ఉన్నప్పుడు నా హృదయము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నాకు ఏ కొదువ లేకుండా చేస్తున్నాడు. ఆయన నా గిన్నెని నింపుతున్నాడు. నాకు సమృద్ధి అయిన సహాయము ఆయన వలన కలుగుతుందని నేను సంతోషపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడిని. కానీ తదుపరి దినాల్లో దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంను నేను పదే నా స్మరణకు తెచ్చుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికముగా నేను బలపడుతున్న కొద్దీ ఈ వచనంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి నాకు అర్థమైంది. ఇది దావీదు మహారాజు చెప్పినటువంటి సందర్భాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన దావీదును నూనెతో తల అంటి ఉన్నాడు, అభిషేకించాడు. దావీదు మహారాజుని అభిషేకించాడు. ఆ అభిషేకం వలన ఆయన హృదయము తృప్తిపరచబడుతుంది. ఆయన గిన్నె అనగా ఆయన హృదయము దేవుని యొక్క ప్రేమ చేత
నింపబడి పొంగి పొర్లుతూ ఉంది. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క మహిమ చేత దావీదు యొక్క హృదయము నిండి పొర్లి ప్రవహిస్తూ ఉంది. అది గొప్ప అనుభవం. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడో, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపిస్తూ ఉంటాడో, అతని హృదయము దేవుని యొక్క శక్తి చేత నింపబడి పొంగి పొర్లుతూ ఉంటుంది. దేవుని వాక్యం చదివేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, సహజంగా లిటరల్గా మనం దాన్ని అర్థం చేసుకుంటా ఉంటాము. అక్షరార్థముగా మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమని మనకు తెలియచేస్తుంది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. అక్షరార్థముగా మనకి సందేశాన్ని ఇస్తుంది, ఆత్మీయార్థముగా మనకి సందేశం ఇస్తుంది. ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు మన హృదయము సంతోషముతో నింపబడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆత్మీయముగా మనల్ని ఆయన అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఆత్మీయముగా మనం ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన హృదయము ఎప్పుడు కూడా దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది, పరవశమైపోతూ ఉంటుంది. అనుభవము నేను అనుభవిస్తూ ఉన్నాను. ఒకప్పుడైతే అది నేను అక్షరార్థముగా భావించుకున్నాను. దేవుడు నన్ను దేహమైన దీవెనలతో, ఈ లోక సంబంధమైన దీవెనలతో నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఏ మేలు కొదువ చేయట్లేదు అని నేను ప్రభువులో ఆనందించేవాడిని. అది తాత్కాలికమైనటువంటి ఆనందం, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం. ఏలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనటువంటివి. అవి మనకి నిత్య సంతోషాన్ని ఇస్తాయి, నిత్య ఆనందాన్ని ఇస్తాయి, నిత్య ఆశీర్వాదాన్ని ఇస్తాయి, నిత్య కృపనిస్తాయి. అప్పుడు మన హృదయము దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఆశీర్వదించబడుతూ ఉంటాము. అది పొంగి పొరలి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకనే అబ్రహాముతో అన్నాడు కదా, నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆశీర్వాదాలు ఒక ప్రవాహం వల్లే ఇతరులకు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క శక్తి పొందుకుందాము, దేవుని చేత అభిషేకింపబడతాము. అప్పుడు దేవుడు మన హృదయాన్ని నింపుతాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని బలపరుస్తాడు. అప్పుడు మన హృదయము సంతోషముతో పొంగి పొర్లుతూ ఉంటుంది. అది నిత్య సంతోషం, అది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. అటువంటి అనుభవంలోనికి మనమందరం వస్తే దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు ప్రభువా. మా ఒక్కొక్కరి గిన్నె నిండి పొర్లి ప్రవహించినట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.